వేదికపై ఆసీనులైన వేదిక ముందున్న విద్వత్ కవి పండితులు పరిశోధకులు మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. తెలుగు సాహిత్యానికి విశిష్టమైన సేవ చేసిన సంస్థాన సాహిత్యం గురించి స్మరించుకునేటటువంటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కామినేని అనిల్ గారికి వారి బృందానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఇచ్చిన అంశము సిర్నాపల్లి సంస్థానము, సాహిత్య సేవ, సామాజిక సేవ, సామాజిక కూడా. ఈ అంశం మీద మాట్లాడదామని నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకసారి సిర్నాపల్లి పోయి వచ్చిన. నేను ఈ పుస్తకం రాసినప్పుడు నిజామాబాద్ జిల్లా కవిత్వం పేరుతోటి పుస్తకం 2016లో వేసినాను. అప్పుడు అన్వేషించినప్పుడు కూడా సిర్నాపల్లి సంస్థానం నుంచి వచ్చినటువంటి సాహిత్యానికి సంబంధించిన ఆధారాలు కానీ రచనలు కానీ దొరకలే. మళ్ళీ మన దొరుకుతాయేమోనని గిరి నాగభూషణం గారు రాసిన చరిత్రలో నిజామాబాద్ జిల్లా, ఇందాక మాట్లాడిన శాస్త్రుల రఘురామ శర్మ సార్ రాసిన ఇందూరు సీమ విజ్ఞాన సర్వస్వము, తర్వాత వచ్చినటువంటి కొన్ని పుస్తకాలు, వాటి గురించి కూడా చూసిన, వాటిలోనూ పరిశీలించిన, లేదు దొరకలే. నటేశ్వర శర్మ గారిని అడిగినాను, లేదుగా ఈ సంస్థాన వారసులకైతేనే మనకు తెలుస్తుందేమోననే ఉద్దేశంతో మేడం అనురాధారెడ్డి గారితో మాట్లాడింది. నిజానికి చాళుక్యులు, కాకతీయులు, గోల్కొండ సుల్తాన్ల కాలం నుంచి వర్ధిల్లిన ఒక సంస్థానంలో, దోమకొండ సంస్థానంలో వచ్చినట్లుగా కావ్య రచన కానీ లేదా కవులను చేరదీసి ప్రోత్సహించి రచనలు చేయించేటటువంటి అవకాశము, పరిస్థితి ఎందుకు లేకుండా ఉండేది? ఎందుకనంటే పాలకులు తమ చిరకీర్తి సంపాదించుకోవడానికి, శాశ్వతత్వం పొందడానికి కావ్య రూపంలో లేదా రచనలు చేయించి వాటిని అంకితం తీసుకోవడం ద్వారా శాశ్వతులయ్యేవారు. ఇప్పటికీ మనం స్మరించుకునేది అట్లనే, కావ్యాలలో అక్షరాలుగా, అక్షరం అంటేనే శాశ్వతంగా ఉండేది కదా, అక్షరాల్లో స్థానం పొందాలనుకునేవారు. కానీ అట్లా రాలేదు. అయితే ఆ ప్రాంతం నిజానికి సిర్నాపల్లి సంస్థానం అనగానే నాకు గుర్తొచ్చింది, చిన్నప్పటి నుంచి విన్నటువంటి పేరు సిర్నాపల్లి దొరసాని. మా ఇంట్లో కానీ ఊళ్ళో కానీ ఎవరైనా అమ్మాయి లేదా పెద్దమైనా సరే మొండిగా ఉన్నా, ధైర్యంగా ఉన్నా, ఎవరిని ధిక్కరించకుండా సాహసంగా నిర్ణయం తీసుకునేటట్టున్నా, ఏదంటే అది ఇచ్చేసేటటువంటి ఈ లక్షణాలు ఉంటే అది సిర్నాపల్లి దొరసాని రా అనేది. సిర్నాపల్లి దొరసాని అని అంటే ఒక జాతీయంలాగా ప్రయోగించేది. అంటే అంత ప్రసిద్ధి చెందిన ఈ సిర్నాపల్లి దొరసాని ఎవరు, ఎక్కడుండేది, నిజంగా ఉండేదా అనేటటువంటి ప్రశ్న అప్పుడు నన్ను వేధించింది. తర్వాత అధ్యయనం చేస్తున్న కొద్దీ సిర్నాపల్లి అనేది కామారెడ్డికి సమీపంలోనే ఉన్నది. అక్కడ సంస్థానం వర్ధిల్లింది, అక్కడ గడి ఉన్నది. సిర్నాపల్లి పక్క నుంచి రైల్వే మార్గం వెళ్ళేటట్లుగా సిర్నాపల్లి దొరసాని నిజాం నవాబును ఒప్పించి మరీ తన గ్రామం పక్క నుంచి రైలు వెళ్ళేటట్లుగా కృషి చేసినటువంటి, పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. ఇందాక మేడం గారు పంపించినటువంటి ఒక పుస్తకం చూసిన, హైదరాబాద్ సంస్థానంలో వేసినటువంటి, హైదరాబాద్ రాజ్యంలో వేసినటువంటి ఆ రైలు మార్గాల మీద వచ్చిన పుస్తకంలో కూడా ప్రస్తావన ఉన్నది. ఆమె ఎట్లా పట్టుబట్టి సిర్నాపల్లి దగ్గరికి వెళ్ళి రైలు మార్గం వెళ్ళాలని చూసింది. అంతేకాకుండా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది కనుక సిర్నాపల్లి, ఆ ప్రాంతంలో వ్యవసాయం చేస్తూ బతుకుదెరువు సాగించేటటువంటి ప్రజలు ఉన్నారు కనుక వ్యవసాయం మీద ప్రధానంగా దృష్టి పెట్టినారు. మన 15 రోజుల క్రితం వెళ్ళినప్పుడు సిర్నాపల్లి చెరువు, యూట్యూబ్లో కూడా దొరుకుతుంది చూడండి, సిర్నాపల్లి జలపాతం అంటారు. ఎక్కడెక్కడికిలో వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు. అంతవరకు నేను చూడలేదు. ఇది ఎట్లుంటుందో చూద్దామనే ఉద్దేశంతో మొన్న 15 రోజుల క్రితం వెళ్తే దట్టమైన అడవిలో రైలు ట్రాక్ కిందికి వెళ్ళిపోయి అడవిలో పోయి చూస్తే ఒక దశలో భయం కలిగి వెనకకే పోదామా అని అనుకున్నాను. ఎందుకంటే అక్కడ ఆ మధ్యనే చిరుతపులి తిరుగుతూ ఆడి హైవే మీద వచ్చి బస్సు తాకి చనిపోయిందని వార్త వచ్చింది కనుక చెప్పలేం అనే భయంతో వెనక్కి వెళుతున్నటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్న వాళ్ళు, సార్ ఇక పక్కకే ఉంటారు సార్, మీరు ఇట్లా వెళ్ళండి అని అంటే,
ఇంకొకరు కలిసేటప్పటికి కలిసి వెళ్ళి చూసినాం. దట్టమైన అడవిలో అద్భుతమైనటువంటి ప్రకృతి దృశ్యం, 2 కొండల మధ్యన దాదాపు 2 అంతస్తుల భవనమంత ఎత్తుండేటటువంటి మత్తడి గట్టి అక్కడ నీళ్ళను ఆపితే చెరువు నిండా నీళ్ళున్నాయి. చెరువు కిందంతరు వ్యవసాయ పనులలో ఉన్నారు. అంటే అప్పుడెప్పుడో 100 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి చెరువు కింద ఇప్పటికీ ప్రజలు వ్యవసాయం చేస్తూ బతుకుతున్నారు. అంటే సిర్నాపల్లి సంస్థాన పాలకులు మొదటి నుంచి కూడా చెరువుల నిర్మాణం మీద శ్రద్ధ పెట్టినారు. అంతేకాదు రైతులు నిజామాబాద్ గంజిలోకి వెళ్ళి వాళ్ళు తమ పంట ఉత్పత్తులను అమ్ముకుంటే సమయం తెలియాలనే ఉద్దేశంతో క్లాక్ టవర్ నిర్మించారు. గంట సూచించేటటువంటి పెద్ద స్తంభం ఇప్పటికి ఉన్నది. ఆ టవర్ నిర్మించినారు. తర్వాత ఇందల్వాయి చెరువు, ఇందల్వాయి రామాలయము నిర్మించినారు. అట్లా ప్రజోపయోగమైనటువంటి అనేక కార్యక్రమాలు సిర్నాపల్లి దొరసాని గారు ప్రధానంగా ఆమెనే నిర్వహించినారు, ఆమెనే నిర్మించినారు. ఒక కథ ఏం చెప్పుకుంటారంటే, ఎందుకంటే కొన్ని విషయాల్లో ఆ గ్రామస్తులతో కూడా మాట్లాడినా, సిర్నాపల్లి దొరసాని మీద ఏమన్నా పుస్తకాలు వచ్చినాయా, ఏమన్నా పాటలు వచ్చినాయా అంటే ఒక ఆయన చెప్పిండు, ఒక పాట ఉన్నది సార్ అన్నాడు. పాటలు వచ్చినాయి కానీ కథలు అయితే, పుస్తకాలు అయితే ఏం రాలేదు సార్. అది ఏం పాట, ఏం సారాంశం ఏంటిదని అంటే, సిర్నాపల్లి దొరసాని చనిపోయినప్పుడట మేము కాలబెడతా ఉంటే కుడి చేయి పైనే ఉందట, కాలలేదట. ఎందుకు కాలలేదు అని అంటే, బాగా దానాలు చేసింది సార్ అందుకే కాలలేదు. అంటే చరిత్రలో ప్రజల కోసం, ప్రజల మేలు కోసం తప్పించినటువంటి వాళ్ళ గురించి ప్రజలు కథలుగా చెప్పుకొని వాళ్ళను గౌరవిస్తారు. వారు చేసినటువంటి నిర్మాణాల వల్ల ఇప్పటికీ ప్రజలు బతుకుదెరువు పొందుతున్నారు. అట్లాంటి దార్శనికత కలిగినటువంటి వాళ్ళు. అయితే సాహిత్యమే ఒకటి అక్కడ లోపంగా భావించేది. బహుశా ఏమన్నా దొరుకుతుందేమో, అనురాధారెడ్డి గారికి ఏమన్నా దొరికితే నేను కూడా అన్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. దోమకొండ సంస్థానం మీద ఉమాపత్యాభ్యుదయం పేరుతో ఎట్లయితే ఆ చరిత్రను నమోదు చేసే పుస్తకం వచ్చిందో, అట్లనే అది ఆ దాడి, ఆ సాయుధ పోరాట కాలంలో జరిగినటువంటి సంఘటనలు, కాలబెట్టడము, గడి ఏంది మార్గాన్ని అంతా వాళ్ళు రోడ్డుగా చేసుకోవడం, అట్లా కొన్ని జరిగినాయి. అదంతా కొండలరాయుడు కథలో వస్తుంది. కొండలరాయుడు కథలో సిర్నాపల్లి సంస్థానానికి సంబంధించిన ఇన్సూరెన్స్ చేయించి, సరే అక్కడ జరిగినటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి కొన్ని బహుశా స్వార్థపూరిత శక్తులు కావచ్చు, అట్లా కొంత విధ్వంసం జరిగింది. అట్లా ప్రజోపయోగ కార్యక్రమాల పట్ల శ్రద్ధ పెట్టినటువంటి సిర్నాపల్లి సంస్థానం మీద మాట్లాడేటటువంటి అవకాశం కల్పించినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.